మాత్రే నమః. ఉపనిషద్దర్శిని 144 చాందోగ్యోపనిషత్తు. దేవేంద్రుడు, విరోచనుడు ఇద్దరు బ్రహ్మదేవుడి సన్నిధిలో 32 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షతో తపస్సు చేశారు. జన్మతః ఇంద్రుడు, విరోచనుడు బద్ధశత్రువులు. దేవతలు, దానవులు ఇద్దరూ ప్రజాపతి సంతానమే. భౌతిక స్థాయిలో జీవించేవారే. ప్రవృత్తిలో మాత్రం దానవులది హింసా ప్రవృత్తి అయితే దేవతలది కొంతవరకు నైతిక ప్రవృత్తి. అయినా ఇద్దరూ ఎంతో వినయవంతులుగా, బుద్ధిగా గురువు యొక్క శుశ్రూష చేస్తూ గడిపారు. అప్పుడు ప్రజాపతి ప్రసన్నుడై, మీరు ఏ కోరికతో ఇక్కడికి వచ్చారు అని ప్రశ్నించాడు. 32 సంవత్సరాల తపస్సు తరువాత వారిద్దరూ పాపరహితము, జరామరణరాహిత్యము, దుఃఖరహితము, క్షుత్తిపాసారహితము, సత్యకామము అయిన బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికై వచ్చాము అని చెప్పారు. దానికి ప్రజాపతి బ్రహ్మ, మీ కళ్ళల్లో మీకు కనిపించే పురుషుడే ఆత్మ, ఇదే అమృతము, అభయము, పరబ్రహ్మము అని బోధించాడు. ఎవరి ఎదురుగానైనా మనం నిలబడితే మన ప్రతిబింబం వాళ్ళ కళ్ళల్లో మనకి కనపడుతుంది. ఆ ప్రతిబింబమే మన శరీరము. ఓ భగవన్, నీలోను ఆ అద్దంలోనూ కనిపించే పురుషుడెవరు అని అడిగితే, ఆ పరమాత్మయే ఈ సర్వస్వంలోనూ కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాడు ప్రజాపతి. నిజానికి వాళ్ళిద్దరూ వాళ్ళ శరీర ప్రతిబింబాన్ని చూచి అదే ఆత్మ అని అనుకుంటున్నారు. మళ్ళీ ప్రజాపతి ఇద్దరినీ వెళ్ళి పెద్ద పాత్రలో నీరు తెచ్చి దానిలో వాళ్ళ రూపాన్ని చూసుకోమన్నాడు. మేము మా నగసిక పర్యంతం మా పూర్ణ ప్రతిబింబాన్ని చూస్తున్నాము అన్నారు. మీరిద్దరూ క్షురకర్మ చేయించుకొని రాజాభరణాలతో అలంకరించుకొని తిరిగి నీటి పాత్రలో చూచుకోండి అని చెప్పాడు. వాళ్ళు ఆ రీతిగానే అలంకరించుకొని చూచి, మేము ఏ విధంగా అలంకరించుకున్నామో అదే రీతిగా కనపడుతున్నాము అని బదులిచ్చారు. అప్పుడు ప్రజాపతి, అదే మీ ఆత్మ, అదే అమృతము, అభయము, పరబ్రహ్మము అన్నాడు. ఆత్మ శాశ్వతమైనది, మార్పు లేనిది, వేషభాషలతో మారదు. మారేది బహిరంగమైన శరీర వేషం తప్ప అనే విషయాన్ని వారిరువురు గ్రహించడంలో విఫలమయ్యారు. భౌతిక స్థాయిని దాటలేదు వారిద్దరి ఆలోచన పరిధి. వారిద్దరూ శరీరమే ఆత్మని నిశ్చయాత్మక బుద్ధితో వారి వారి లోకాలకు తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రజాపతి, అరే, వీరిద్దరూ ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే వెళ్ళిపోయారే, ఇది దేహాత్మ బుద్ధి తప్ప వేరే కాదే అని వివరించాడు. విరోచనుడు మనసులో సమాధానపడి సంతోషంతో రాక్షసుల దగ్గరికి వెళ్ళి, ఆత్మ అంటే ఛాయ మాత్రమే అని తెలిసిపోయింది. మనం ఛాయ ఆత్మనే పూజించాలి, ఈ ఆత్మనే సేవించాలి. ఛాయ ఆత్మను పూజించిన వాడు ఇక పరలోకాలను పొందుతాడు అని బోధించాడు. రాక్షసుల తత్వజ్ఞానం ఈ విధంగా పెడత్రోవ పట్టి చచ్చిన వారి శరీరాన్ని అన్న వస్త్రాద్యలంకారాలతో నింపి ఈ రీతిగా చేయటం ద్వారా అతడు సద్గతులను పొందుతాడని విశ్వసించారు. విరోచనుడు మందబుద్ధి కలవాడవటం వల్ల ఇలా సమాధానపడ్డాడు. కానీ ఇంద్రుడు కొంత సంస్కారవంతుడు అవటం వల్ల ఈ బోధనలో ఎక్కడో కొంచెం అసంతృప్తి కనపడింది. సశేషం. శుభం భూయ.